నవరాత్రుల రెండవ రోజు 2024 అక్టోబర్ 4 శుక్రవారం. ఈ రోజున తిథి విదియ. ఈ రోజున నక్షత్రం చిత్త. శరన్నవరాత్రులు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున నారింజ రంగు గల చీర లేదా కనకాంబరం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ అమ్మవారిని అర్చించాలి. గాయత్రీదేవికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున గాయత్రి మంత్రము లేదా స్తోత్రాలు లేదా కవచంతో అమ్మవారిని పూజించాలి. లేదా అమ్మవారి మూల మంత్రమైనటువంటి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రంతో పాటు అమ్మవారిని అర్చించాలి. పూజించటం వలన మంత్రశక్తి తేజస్సు కలుగుతుంది. ఈ రోజున ఎర్రటి గాజులను ఎవరికైనా ముత్తైదువులకు దానంగా ఇస్తే చాలా మంచిది. శరన్నవరాత్రుల 3వ రోజు అక్టోబర్ 5 శనివారం. ఈ రోజున తిథి తదియ, నక్షత్రం స్వాతి. 4వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున గంధం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు. ఈ రోజు దేవికి కొబ్బరి అన్నము, గారెలు, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి. అంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అనే మంత్రంతో అమ్మవారిని అర్చించాలి. అన్నపూర్ణాదేవిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్య వృద్ధి జరుగుతుంది. ఈ రోజున ఎవరికైనా పేదవారికి